మూసీకి పునర్జీవంతో అంటురోగాలు లేని నగరం బీజేపీ బీఆర్ఎస్ సహా విపక్షాలు సహకరించాలి. నమామి గంగే మిషన్తో గంగా నదిలో మురికి నీరును క్లీన్ చేస్తున్న బీజేపీ తెలంగాణలో మాత్రం మూసీ పునర్జీవాన్ని వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడిన కేఎల్ఆర్ మూసీ మురికి నీరు వల్ల దోమలు విజృంభించి హైదరాబాద్ నగరంపై దాడి చేయడంతో మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీకి గంగానది తీసుకొచ్చి ప్రస్తుత నీరును శుభ్రపరిస్తే నల్గొండ జిల్లా వరకు తాగునీరు, వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు లక్ష్మారెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు సైతం ఆరోగ్యంగా ఉండాలంటే వారికి తగిన ఉపాధి, వసతి కల్పించి మరో చోటికి తరలిస్తామన్నారు కిచ్చెన్న. మచ్కుంద నదికి పునర్జీవం తెచ్చి కాలుష్య కారకాలు, రసాయనాలు రాకుండా చేస్తామన్నారు కేఎల్ఆర్. కాబట్టి విపక్షాలు అనవసర రాద్ధాంతం వీడి ప్రజలను రెచ్చగొట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంచినీళ్లు ప్రవహించే మూసీగా మార్చాలి అనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే ఆ మురికి వాసన, ఆ చుట్టుపక్కల ఉన్న కిలోమీటర్ల దూరము ఆ మురికి వాసనతో అందరి ఆరోగ్యాలు చెడిపోతాయి. 2 భూగర్భ జలాలు చెడిపోయినాయి. 4 విపరీతమైన దోమలు ఇక్కడ బ్రీడ్ అయ్యి ఒక దోమల బ్రీడ్ సెంటర్గా మారిపోయి ఈ దోమలు అందరిని పట్టణమంతా స్ప్రెడ్ అయ్యి అందరి ఆరోగ్యం చెడిపోవటానికి కారకంగా మారుతా ఉంది. ఈ చికెన్ గున్యా ఒక్కొక్కటి 6 నెలల వరకు ఒకరొకరు కష్టాల పాలవుతా ఉన్నారు. ఈ దోమల వలన వచ్చే రోగాలకు అన్నిటికీ కారణము ఈ మూసీ మురికే. ఈ మురికిని తొలగిస్తే ఈ దోమలు పుట్టడం కాకపోతే మనం అందరం ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మూసీలో నివసిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మన తోటి మనుషులే, మానవులే. వాళ్ళను కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్లకు మెచ్చే విధంగా, ఒప్పుకునే విధంగా పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకేంటి ఉపాధి ఎక్కడన్నా అక్కడి నుండి మూవ్ చేస్తే వాళ్ళు ఉపాధి కోల్పోయే ఛాన్స్ ఉంది. తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోవాలనేది వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కనుక ప్రభుత్వ ఆలోచన, మీ ఆలోచన ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలనుకుంటుంది. కనుక మీ కష్టాలు, నష్టాలు చెప్తే దాని ప్రకారం పరిష్కారాన్ని ప్రభుత్వం వెతుకుతుంది.